ఆగస్టు 13 ఎస్సీ ఎస్టీలకు చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ కోరారు. తమ హక్కుల పట్ల అవగాహన పెంపొందించినప్పుడే వాటి ప్రయోజనం నెరవేరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగింది. గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముందుగా సమావేశంలో చర్చ జరిగింది. అజెండాను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డిడి శ్రీనివాసాచార్యులు వివరించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల 2 గ్లాసుల విధానం అమల్లో ఉందని, అంటరానితనం ఇతర రూపాల్లో కొనసాగుతుందని, దళితులపై దాడులు, వివక్షత చూపే సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పి చిట్టిబాబు, బసవ సూర్యనారాయణ, సిహెచ్ సన్యాసిరావు, మజ్జి గణపతి సభ దృష్టికి తీసుకువచ్చారు. కానీ మానవపురంలో ప్రోగ్రామ్ ఉండడం వల్ల సభ్యులు పిలిపించుకొని వాళ్ళు కూర్చోబెట్టి ఫోటో తీసుకుంటారు. రోజు వాళ్ళు ఆ డిస్కషన్ జరిగితే అందరికి తెలియాలి. మీటింగ్ వచ్చినప్పుడు ఈ సమస్య మళ్ళీ రిజిస్టర్ అయిపోతారు. లాస్ట్ టైం మార్నింగ్ సూపర్ నుంచి చూసుకోండి. సపోజ్ చేయకపోతే దయచేసి మా దృష్టి తీసుకుంటే రెగ్యులర్ రివ్యూస్లో పెట్టేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండ్ ఫుల్ఫిల్ చేసి చెప్పాలా. ఇక్కడ ఏం చేశారంటే సార్, వీధి దీపాలు పలాయిలు ఎంజీ నరేగాకి సంబంధించి డిస్కస్ చేస్తామన్నా ఇది కొన్ని ఒక రెవెన్యూ డివిజన్లు వచ్చింది. అసలు మనం పెట్టేది సివిల్ రైట్స్. మీరు అన్టచబుల్కి సంబంధించి సోషల్ ఈవెంట్స్ ఏవైతే వాటిని ఎరడిగా చేయడం పెట్టాల్సిన మీటింగ్లో అసలు నరేగా పనులు, పొలాయి, వీధి దీపాలు ఇది అన్నెసరీ. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 10 ఆధ్వర్యంలో జిందాల్ ఇష్యూస్ కూడా సెటిల్ చేసేసి ఆ జిందాల్ కంపెనీ కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సీఎం చేతి. సో దానివల్ల ఇష్యూస్ అన్ని కూడా క్లోజింగ్ ఒకవేళ అందులో ఇండస్ట్రీ పీపుల్ రెడీ టు డూ దట్ ఆల్సో. 10 and 11 30కి వెళ్తున్నాం అన్నమాట. ఐటమ్ నెంబర్ చిట్టిబాబు గారు మాట్లాడుతూ రంగరాయపురం 30 పోలీసు వారి నివేదిక 16/12/2025 నుండి 31/3/2026 వరకు గల ఐఓ వైజ్ పోలీసు పరిశోధన దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు. అందులో ఇప్పటికీ దర్యాప్తులో ఉన్న కేసులు 2 కేసులు ఉన్నాయి సార్. కోర్టులో పెండింగ్ ట్రయల్స్ 3 ఉన్నాయి సార్. అలాగే 8 కేసులు ప్రపోజ్ చేయడం జరిగింది సార్. 2 కేసులు అవి కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందని నెంబర్స్ రావాల్సి ఉంది సార్. దర్యాప్తులో ఉన్న కేసెస్ అంటే ప్రధానంగా సార్ అయితే టోటల్గా 15 కేసెస్ అయితే అకార్డింగ్ టు రూల్స్ ఛార్జ్షీట్ 60 డేస్లో కంప్లైంట్ రేస్ పోస్ట్ ద్వారా పంపించాడండి మోదవలసిన కేసు. ఆయన కంప్లైంట్ ఎగ్జామిన్ చేయడానికి అవైలబుల్ లేడు. కొన్ని ఇండివిజువల్ మాట్లాడతాను అబ్స్ట్రాక్ట్ ఒకసారి చెక్ చేస్తాను. నంబరింగ్ అనేది మనము 15 కేసులు అయ్యాయి, దర్యాప్తులో 10 ఉన్నాయి అంటే ఇప్పుడు ఓల్డ్ కేసెస్ కదా, 3 క్రితం కేసులు కదా. అంటే ఈ క్వార్టర్లో ఉన్న కేసులు 2026, 34/2026, 35/2026, 36/2026 చీపురుపల్లి జరిగింది. ఇక రెండో విషయం ఒక విషయం అందుకే నేను ఇష్యూస్ గురించి నాకు కొంచెం క్లారిటీ కావాలండి. 4th month 5th month చేశాను, 6th 7th month నేను చేయలేదు. ఈ సివిల్ రైట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం చాలా స్పష్టంగా ఒకటి సివిల్ రైట్స్ని నిర్వహించాలని చెప్పాము. రెండవది ఏంటంటే ఎక్కడ సమావేశం నిర్వహిస్తున్నా వాళ్ళ మినిట్స్ కూడా పంపించడం అడిగాను. మనకు బాగా నేను దాన్ని ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ నేను చూశాను. ఇక్కడ ఏప్రిల్, మే మాత్రమే విజయనగరం జిల్లాలో 2 మాత్రమే చేసినట్టుంది. మిగతా మన మినిట్స్ కూడా ఎక్కడ కూడా మనకి సబ్మిట్ చేయలేదు. మొబైల్ యూజ్కి సంబంధించి ఆర్డర్ గారు ఏప్రిల్లో నెలలో 7 చేశారు, మే నెలలో 7 చేశారు. కానీ ఇక్కడ మనం ఇచ్చిన దానికి ఫస్ట్ పేజ్ ఇచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్కి అలాగే మనం 31వ పేజ్ ఇచ్చినటువంటి డేటాకి మిస్ మ్యాచింగ్ ఉంది. సో ఇక్కడ నెంబర్కి ఏమో 10 అని చెప్పారు. సో మనం లోపలికి వెళ్ళి చూస్తే 7 సమావేశాలు మనకు కనిపిస్తుంది. సో అది డేటా డిస్క్రిపెన్సీస్ అనేది మనకి